థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో నేను శాతంలో పర్సంటేజెస్ మీద క్లాసెస్ అనేది చేస్తున్నాను. ఆల్రెడీ నేను పార్ట్ 1 పార్ట్ 2 చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఇది పార్ట్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండు సంఖ్యలు మూడో సంఖ్య కన్నా వరుసగా 90% మరియు 75% తక్కువ అయినా మొదటి సంఖ్యను ఎంత శాతం పెంచినా అది రెండవ సంఖ్యకు సమానమవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోండి, ఇక్కడ ఏమంటుందంటే మూడో సంఖ్య. సో నేను ఇక్కడ మూడో సంఖ్య ఏమనుకుంటున్నా అంటే 100 అనుకుంటున్నా. సో నేను మూడో సంఖ్య అనేది 100 అనుకుంటున్నా. సో ఆ మూడో సంఖ్య కంటే కూడా ఈ రెండు సంఖ్యలు అనేది ఒకటి 90%, ఇంకోటి 70% తక్కువ. సో మనకు 100లో 90% అంటే ఎంత? 100లో మనకు 10% అంటే ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకోమని చెప్పాను కదా, పెట్టుకుంటే మనకు 10 అవుతుంది. అట్నే మనకు 90 కావాలంటే ఇంటూ 9 వేయాలి. అంటే 10 ఇంటూ 9 ఎంత అవుతుంది? 90. సో మనకు తక్కువ అన్నాడు కాబట్టి ఆ 100 నుంచి ఆ 90 అనేది తీసేయాలి. తీసేస్తే మనకేమవుతుంది? 10 వస్తుంది, 10 వస్తుంది. సో ఫస్ట్ సంఖ్య అనేది 10. నెక్స్ట్ మనకు వచ్చి ఇంకోటి వచ్చేసి ఏంటిది? 75% తక్కువ, 75% తక్కువ. కాబట్టి మనకు 100లో 75% అంటే సో మనకు 10% అంటే మనకు ఇంతకుముందు చెప్పినాం కదా, ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ పెట్టుకుంటే మనకు 10 అవుతుంది. సో మనకి అప్పుడు ఏమవుతుంది? మనకు 70 ఫస్ట్ 70 75ని మనం 70 + 5 అని చెప్పి రాసుకోవచ్చు. సో 70% అంటే ఇంటూ 7 ఇంటూ 10 వేస్తే 70 వస్తుంది. సో మనకు నెక్స్ట్ 5% ఏదంటే మనకు 10%లో సగం కదా. సో మనకు 100లో 10% ఏదంటే 10, దాంట్లో సగం అంటే 5. కాబట్టి మొత్తానికి మనకు 100లో 75% అంటే పర్సంటేజ్ అంటే బై 100 వేసుకున్నా కానీ 100కి 100 క్యాన్సిల్ అయితే మిగిలేది 75 కాబట్టి. సో 75 అనేది తక్కువ అని చెప్పారు కాబట్టి తీసేయాలి. సో 100 నుంచి 75 తీసేస్తే మనకు మిగిలేదంతా 25. ఓకే. సో మనకి ఇక్కడ మొదటి సంఖ్య నుంచి ఎంత శాతం పెంచినా అది రెండవ సంఖ్య సమానం అవుతుంది అన్నాడు. సో మనం ఫస్ట్ ఉంది కదా, ఈ 10 ఉంది కదా, ఈ 10ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు 25 చేయాలి. 25కి ఈక్వల్ చేయాలి. 25కి ఈక్వల్ కావాలంటే ఏం చేయాలి? సో దీని మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 15 డిఫరెన్స్ ఉంది. సో ఈ రెండింటికి మధ్య 10కి 10కి 25కి మధ్య తేడా ఎంత? 15. సో మనకి 15 అనేది పెంచాలి. దేని మీద పెంచాలి? మొదటి సంఖ్య మీద పెంచాలి. కాబట్టి మనం 15 అనేది ఈ యొక్క మొదటి సంఖ్య 10 కదా, దీని మీద ఎంత పర్సెంటేజో చూడాలి. చూస్తే మనకు అంత పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తే మనకు 25 అనేది అవడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ 0 క్యాన్సిల్ చేస్తే మనకు 150% అనేది రావడం జరుగుతుంది. సో మనం 10ని 150% పెంచితే అది 25 అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక బైక్ ధర 20% పెరగడం వల్ల అమ్మకాలు 10% తగ్గినవి. అయితే వ్యాపారంలో మార్పు శాతం ఎంత? సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు డైరెక్ట్ నేను ఇంతకుముందు చెప్పిన ఒక ఫార్ములా x + y + xy/100. ఓకే, /100. సో ఇక్కడ మనకు ఎక్స్ని ఫస్ట్ ఏదైతే ఇచ్చిండో 20% అని దాన్ని ఎక్స్ అనుకోండి. ఈ సెకండ్ ఇచ్చింది కదా 10% తక్కువ అని చెప్పి దీన్ని వై అనుకోండి. సో ఎప్పుడైనా సరే పెరగడం లేదా ఎక్కువ అట్లా చెప్పిందంటే అది మనం ప్లస్ కింద తీసుకోవాలి. అదే తగ్గిన అని చెప్పి ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం దాన్ని మైనస్ లెక్క తీసుకోవాలి. సో కాబట్టి మనం ఇక్కడ రాస్తుంది చూడండి. సో దీని నుంచి మనం ఎక్స్ అంటే 20, వై అంటే -10, తగ్గింది అన్నాడు కాబట్టి -10. సో మనకి ఇక్కడ మైనస్ వస్తుంది, ఎందుకంటే నేను ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి డైరెక్ట్ నేను రాస్తున్నా 20 × 10/100. సో ఇక్కడ మనకు 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ కూడా 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 20 నుంచి 10 తీసేస్తే మనకు 10 ఉంటుంది. ఇక్కడ -2 ఉంది కాబట్టి 10 నుంచి -2 తీసేస్తే మనకు +8 వస్తుంది. అంటే 8% అనేది పెరుగుతుంది. ఓకే, 8% అనేది పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యను 10తో గుణించుటకు బదులు 10తో భాగించిన ఏర్పడు దోష శాతం ఎంత? సో నేను ఒక అంకె నేను 100 అనుకుంటున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 అనుకుంటున్నా. సో నేను ఆ అంకెని ఏం చేయాలంటే యాక్చువల్గా నేను ఈ 100తోని ఈ 100 అనే సంఖ్యను 10తోని గుణించాలి. అప్పుడు గుణిస్తే ఏమవుతుంది? 1000 అవుతుంది. సో కానీ నేనేం చేసిన, ఆ 10తో దాన్ని భాగించిన, సో డివిజిబుల్ చేసిన, అప్పుడేమవుతుంది? ఇది 10 అవుతుంది. యాక్చువల్గా మనకు రావాల్సింది 1000 రావాలి, కానీ ఏమొచ్చింది మనకు? ఇప్పుడు ఆన్సరు 10 వచ్చింది. అంటే మనకి ఎంత దోష శాతం ఏర్పడిందంటే, సో మనకి ఎంతైతే దీని యొక్క డిఫరెన్స్ ఉంటుందో ఆ డిఫరెన్స్ అనేది ఈ యొక్క ఒరిజినల్ వాల్యూ మీద ఎంత పర్సెంటేజ్ అని చెప్పి మనం అనుకోవాలి. సో మనకి ఇక్కడ చూసినట్టయితే 1000 నుంచి 10 తీసేసినాం అనుకో, అప్పుడు ఎంత ఏమవుతుంది? 990 అవుతుంది. ఓకే, 990.
సో 990 మనం దేని మీద క్యాలిక్యులేట్ ఎంత దోషం అంటే యాక్చువల్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 1000 మీద ఈ 990 అనేది ఎంత పర్సెంటేజ్ చూస్తాం. చూస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ ఒక సున్నా, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ కూడా 3 సున్నాలు ఉన్నాయి. కాబట్టి మనకి మొత్తానికి ఏమొచ్చింది 99% అనేది దోష శాతం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 40% పెరిగింది, వెడల్పు 20% పెరిగింది, అయినా వైశాల్యంలో ఎంత శాతం తేడా వస్తుంది? సో ఇది కూడా సేమ్ మనకు ఇందాక ముందు చెప్పాను కదా ఫార్ములా ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY/100. సో ఇది తీసుకోండి. సో మన దీర్ఘచతురస్రం వైశాల్యం అంటే మనకు తెలుసు కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో కాబట్టి మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేసుకుంటే మనకు సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ అనేది నేను 40 తీసుకుంటున్నా. ఇక్కడ ఎక్స్ అంటే 40%. నెక్స్ట్ ఇక్కడ మనకు వై అంటే 20. సో మనకు రెండు కూడా పెరిగిందని చెప్పింది కాబట్టి రెండు కూడా ప్లస్ఏ తీసుకోవాలి. ప్లస్ఏ తీసుకుంటే 40 ప్లస్ 20 ప్లస్ 40 ఇంటూ 20/100. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ ఒక సున్నా, ఇక్కడ ఒక సున్నా, క్యాన్సల్. సో మనకు ఇక్కడ 40 ప్లస్ 20 60. సో ప్లస్ ఇక్కడ 4 × 8 అంటే 8 అంటే 68%, 68% అనేది దాని యొక్క వైశాల్యంలో తేడా అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకు ఒక పెట్టె నందు 100 ఎరుపు బంతులు, ఓకే 100 ఎరుపు బంతులు, అలాగే మనకు 50 నలుపు బంతులు, అలాగే మనకు ఈ 50 నీలం బంతులు ఉన్నాయి. ఓకే, 50 నీలం బంతులు ఉన్నాయి. అయితే మనకి ఏం చేశారంటే 25%, 25% ఎరుపు బంతులు, 50% ఏమో నలుపు బంతులు పెట్టె నుంచి తీసివేసారు. సో మనకు ఎరుపు బంతుల్లో 25% అంటే 100లో 25% అంటే ఏం చేస్తాం, మనకు ఆ పర్సంటేజ్కి 100 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 25. సో 25 తీసేస్తాం మనం. 25 తీసేస్తే మనకు 100 నుంచి 25 తీసేస్తే మనకి ఏం మిగులుతుంది, 75 మిగులుతుంది. ఇది ఎరుపు. నెక్స్ట్ మనకు నలుపు బంతుల నుంచి 50% తీసేయాలి. 50% తీసేస్తే మనకు 50% అంటే బై 2 చేస్తే సరిపోతుంది, ఉన్న అంకెని బై 2 చేస్తే సరిపోతుంది. 50లో సగం ఎంత, 25. కాబట్టి 25 తీసేస్తే ఇంక 25 మిగులుతుంది. కాబట్టి 25 నలుపు. సో మనకు నీలం అనేది 50కి అట్లనే ఉన్నాయి. సో ఇప్పుడు ఏమంటుందంటే తీసేసిన తర్వాత పెట్టెలోని నీలం బంతుల యొక్క ఎంత శాతం అని చెప్పి అడుగుతుండు. సో ఎప్పుడైనా సరే ఎంత శాతం అని అడిగితే టోటల్ వాల్యూని మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు నీలం బంతుల గురించి అడిగారు కాబట్టి నీలం బంతులు ఎన్ని ఉన్నాయి, 50 ఉన్నాయి. సో ఈ 50 అనేది మొత్తం ఎన్ని బంతులు ఉన్నాయి, ఈ 75, ఈ 25, 100, ఈ 50, 150. సో ఈ 150లో ఈ 150లో 50 అనేది ఎంత శాతం తెలుసుకోవాలి. తెలుసుకుంటే సరిపోతుంది. సో 50 గట్ల 53. ఓకే, 1/3 అని ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం కదా పర్సంటేజ్ 33, 1/3%. ఓకే, నెక్స్ట్ ఒక నగరంలో జనాభా ప్రతి సంవత్సరం 5% పెరుగుతుంది. నిరుద్యోగులు కూడా నగరానికి వలస రావడం వలన మరొక 5% అధికంగా ప్రతి సంవత్సరం పెరిగిన 3 సంవత్సరాల భవిష్యత్తులో ఆ నగర జనాభాలోని నికర పెరుగుదల ఎంత? సో ఇక్కడ మనకు ప్రతి సంవత్సరం మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ ఒక 5%, ఇవి నిరుద్యోగులు కూడా ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ ఒక 5%. అండ్ టోటల్గా ప్రతి సంవత్సరం మనకి ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది, 10% అనేది పెరుగుతుంది. సో మనం 10% నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ దాన్ని నేను ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటున్నా. ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే 10% అంటే ఏంది, 1/10 అని చెప్పి రాయొచ్చు మనం. సో మనకు పెరుగుతుంది కాబట్టి ఇనిషియల్గా 10 ఉంటే తర్వాత ఒక పార్ట్ పెరుగుతుంది కాబట్టి ఏమైతే 11 పార్ట్స్ అవుతాయి. సో దీన్ని యూజ్ చేసుకొని నేను మనకు చేయాలి. ఇక్కడ 3 years అన్నాడు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇనిషియల్ వాల్యూస్ అలాగే ఫైనల్ వాల్యూస్ తీసుకున్నా. సో ఇనిషియల్గా ఏముంది, ఫస్ట్ ఇయర్లో 10 ఉన్నది కాస్త 11 అయింది. సెకండ్ ఇయర్లో కూడా అంతే కదా, 10 ఉన్నది కాస్త 11 అవుతుంది. సెకండ్ ఇయర్లో కూడా 10% పెరుగుతుంది కాబట్టి 10 ఉన్నది కాస్త 11 అవుతుంది. సో నీ మొత్తాన్ని మనం ఈ 3 years అన్నాడు కాబట్టి 3 years నేను ఇంటూ చేసుకుంటున్నా. సో మనకు 10³ అంటే ఎంత, 10³ అంటే 1000. ఓకే, నెక్స్ట్ 11³ అంటే ఎంత, 1331. సో మనకి ఇక్కడ 1000 ఉండాల్సిన ఇనిషియల్గా, అంటే మామూలుగా మనకు 3 సంవత్సరాల క్రితం 1000 మంది ఉంటే 3 సంవత్సరాల తర్వాత 1331 మంది అయ్యారు. అంటే ఎంతమంది పెరిగారు? సో మనకు డిఫరెన్స్ చూసుకుంటే మనకు 331.
సో 331 మంది అనేది పెరిగారు. దేని మీద పెరిగారు? 1000 మీద పెరిగారు. ఓకే. ఇంటూ 100. సో ఇక్కడ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే పాయింట్ అవుతుంది. కాబట్టి 33.1% అనేది పెరగడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, ఒక కారు యొక్క ప్రస్తుత ధర రూపాయలు 10 లక్షలు. దానిపై ప్రతి సంవత్సరం తరుగుదల రేటు 10% అయిన 3 సంవత్సరాలలో కారు ధర ఎంత? సేమ్ ఇందాక లెక్కన ఇది కూడా సేమ్ అలాగనే చేద్దాం. సో మనకి యాక్చువల్గా 10% అంటే ఇంతకుముందు చెప్పాను కదా, 10% అంటే మనం దాన్ని 1/10 అని రాయొచ్చు. ఇక్కడ తగ్గిందని చెప్పింది కాబట్టి సో ముందు 10 ఉన్నది కాస్త 9 అయింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇనిషియల్ వాల్యూస్ ఫైనల్ వాల్యూస్ తీసుకుంటున్నా. సో మనకు ఫస్ట్ ఉన్నప్పుడు ఎంత ఉంది? 10 ఉంది. 10 ఉంది కాస్త ఏమైంది? 9 అవుతుంది. ఇలా మనకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు అవుతుంది కాబట్టి నేను 3 సంవత్సరాలు తీసుకుంటున్నా. ఫస్ట్ 10 ఉంది, సెకండ్ సంవత్సరంలో కూడా తర్వాత 9 అయింది, 10 ఉంది, తర్వాత 9 అయింది. సో నేను 3 సంవత్సరాలు కాబట్టి ఇంటూ తీసుకుంటున్నా. 10 క్యూబ్ అంటే 1000. ఓకే. 10 క్యూబ్ అంటే 1000. మనకు 9 క్యూబ్ అంటే 729. 9 క్యూబ్ అంటే 729. సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఏమి ఇచ్చారు? మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ప్రస్తుత ఆ కారు యొక్క ప్రస్తుత ధర ఇచ్చారు. సో మనకు ప్రస్తుత ధర ఇచ్చారు. ఇప్పుడు ఇది ఇనిషియల్గా మనం తీసుకున్నాం కదా, ఇదేంటిది? ఇది ప్రస్తుత ధర అన్నట్టు. సో మనకు 3 సంవత్సరాల తర్వాత దాని ధర అనేది ఏమైంది? 729 రూపాయలు అయింది. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో చెప్పినట్టుగా ఈ యొక్క 1000 అనేది 10 లక్షలకి ఈక్వల్ అయితే, ఓకే, 10 లక్షలకు ఈక్వల్ అయితే ఈ 729 అనేది ఎంత అవుతుంది అనేది ఆన్సర్. సో మనకి ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఇక్కడ 6 సున్నాలు ఉన్నాయి. 6 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇంటూ 1000 వేస్తే వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 1000 వేస్తే సరిపోతుంది. 729 3 సున్నాలు రాసుకోండి. ఓకే, ఇదే మన యొక్క ఆన్సర్. ఓకే. సో ఇదండి మనకు పార్ట్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్స్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ లేకుంటే మీ యొక్క ఫ్రెండ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే వాళ్ళకి ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.